నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో 10th పరీక్షల నిర్వహణపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష. కరోనా లాక్డౌన్ అంశాలపై రేపు సాయంత్రం 4:30 అధికారులతో సమావేశం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో షట్డౌన్ దిశగా హైదరాబాద్. 3 రోజుల పాటు హైదరాబాద్ను షట్డౌన్ చేసే యోచనలో కేసీఆర్. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని రష్ ఆసుపత్రి నూతన బ్రాంచ్ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సౌకర్యాలు కలిగిన ఆసుపత్రి అందుబాటులోకి రావడం మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇంటి ఆవరణను శుభ్రం చేసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచన. మాస్క్ వేసుకోకపోతే ₹200 ఫైన్. స్వీయ రక్షణే కరోనా నుంచి బయటపడేలా చేస్తుందన్న కర్నూలు మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ హెచ్చరిక. పశ్చిమ గోదావరి జిల్లా కండ్రికాలో ఆయిల్ ఫామ్ రైతుల సదస్సు. ఆయిల్ ఫామ్ గెలల్లో గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేట బ్రిడ్జి వద్ద లారీ బోల్తా. లారీ నుంచి డ్రైవర్ను, క్లీనర్ను బయటకు తీసి ప్రాణాలు కాపాడిన స్థానికులు. వివరాలకు వెళ్తే తెలంగాణలో 10th పరీక్షల నిర్వహణపై సోమవారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 10th పరీక్షల నిర్వహణపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. 10th పరీక్షలపై చర్చించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అంశాలపై సోమవారం సాయంత్రం 4:30 కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ రంగారెడ్డి పరిధిలో 10 పరీక్షలను నిలుపుదల చేయాలని హైకోర్టు శనివారం స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో మిగతా చోట్ల మాత్రం షెడ్యూల్కు అనుగుణంగా నిర్వహించుకోవచ్చునని సూచించింది. హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే 10 పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా వాయిదా వేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో కరోనా వైరస్ని కట్టడి చేయడం అనేది ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది తెలంగాణ సర్కార్కి. ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే కేసులు మాత్రం పెరగడం ఆగడం లేదు. రోజు రోజుకి కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కేసులు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్ విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా యోచిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ను షట్డౌన్ చేస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు యోచిస్తున్నట్లు వినిపిస్తుంది. 3 రోజుల పాటు హైదరాబాద్ను షట్డౌన్ చేసే దిశగా ఆయన భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కర్నూలు జిల్లా ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కొన్ని సూచనలు చేశారు. స్వీయ రక్షణనే కరోనా నుంచి బయటపడేలా చేస్తుందని అన్నారు. మాస్క్ వేసుకోకపోతే ₹200 ఫైన్ వేస్తామని కర్నూలు మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. కర్నూలు ప్రజలందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటాను. సో అందరూ హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. కానీ మేము ఇలాగే హ్యాపీగా హెల్తీగా నిండు నూరేళ్ళు కూడా మేము ఉండాలి. అంటే ఇప్పుడు లాక్డౌన్ని కొంచెం సడలించి కంటైన్మెంట్, నాన్ కంటైన్మెంట్ జోన్స్ అని చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంచెం కరోనా పైన ప్రజల్లో ఆ ఒక్క భయము, సీరియస్నెస్ మిస్ అవుతుంది అనేది కనబడుతుంది. యాక్చువల్లీ కర్నూలులో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ కూడా మేము విరమించేదానికి లేదు. కరోనా అనేది ఒక మాకి కనబడని ఒక స్రవంతి లాగా కింద ఎప్పుడూ ఉంటుంది. అది ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు. ఆ నేపథ్యంలో ప్రజలు ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి అని మీ శ్రేయోభిలాషిగా నేను కోరుకుంటున్నాను. దీనికి మేము ఏం చేయాలి? మొదటిగా దయచేసి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే, అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రండి. ఇప్పుడు లాక్డౌన్ కొంచెం సడలించారు, మేము విచ్చలవిడిగా తిరగొచ్చు అనే ఒక అపోహలో, ఊహలో దయచేసి ఉండొచ్చు. ఇది మనందరి కోసం చేస్తున్నాము. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ మా ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ బాగుండాలి. సో అందుకోసం దయచేసి అత్యవసర పరిస్థితుల్లో తప్ప దయచేసి బయటికి రావద్దు. అలా రావాలి అనుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించే ఉండాలి. జన సమూహంలో, జన బాహుళ్యంలో ఉన్నప్పుడు మాత్రం మాస్కు తప్పనిసరిగా ఉండాలి. ఇది చాలా చోట్ల ఇప్పుడు ఆల్రెడీ కనబడట్లేదు. మాస్కు లేనట్టు చాలామంది తిరుగుతుండడం చూస్తే చాలా బాధేస్తుంది. దీన్ని చాలా స్ట్రిక్ట్గా మేము తీసుకొని, అంటే
7 జూన్ నుండి మాస్క్ ధరించక ఎవరైనా బయట తిరిగితే వాళ్ళందరికీ కూడాను 200 రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించడం జరిగింది. అలాగే మన షాప్స్లో కూడాను మేము అంత స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని చోట్ల నాన్ కంటైన్మెంట్ జోన్స్లో నాన్ ఎసెన్షియల్ షాప్స్ని తెరవడం, దాన్ని మా ఎన్ఫోర్స్మెంట్ టీం బంద్ చేయించడం జరుగుతుంది. అలాగే నాన్ కంటైన్మెంట్ ఏరియాలో షాప్స్ తెరిచినా కూడా శానిటైజర్స్ కొన్ని చోట్ల కనబడట్లేదు. సోషల్ డిస్టెన్సింగ్ కోసం షాప్ కీపర్స్ ఏ స్టెప్స్ తీసుకోలేదు. ఇలాంటివన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటాము. తప్పనిసరిగా కంటైన్మెంట్ జోన్లో నాన్ ఎసెన్షియల్ షాప్స్ రన్ చేయొద్దు. నాన్ కంటైన్మెంట్ జోన్స్లో ఏమేమి షాప్స్ రన్ అవుతున్నాయో అక్కడంతాను తప్పనిసరిగా మాస్క్ ఉండాలి. వచ్చే కస్టమర్స్ కోసం హ్యాండ్ శానిటైజర్ పెట్టాలి. మీ షాప్ ముందర వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు బాక్సులు గీయించి మీరందరూ స్టెప్స్ తీసుకోవాలి. ఇవి చేయలేకపోతే మేము ఖచ్చితంగా ఈ షాపులపైన కూడాను జరిమానా విధిస్తాము. ఆయిల్ ఫామ్ గిల్లలకు ధర తగ్గించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా రంగాపురం కండ్రికాలో గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ రైతుల సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయిల్ ఫామ్ గిల్లలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గిందనే పేరుతో ఆయిల్ ఫామ్ గిల్లలకు ధర తగ్గించడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు కొత్తపల్లి బసవరావు, ఆయిల్ ఫామ్ రైతులు వెంకటరామరాజు, గొట్టుముక్కల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. గిట్టుబాటు ధర ఆదుకోవాలి, పామాయిల్ రైతులను తగ్గించవద్దు పామాయిల్ ధర, తగ్గించవద్దు పామాయిల్ ధర, రైతులకు పామాయిల్ ధర, ఆదుకోవాలి పామాయిల్ రైతులను, అరికట్టాలి పామాయిల్ కంపెనీల మోసాలను, పామాయిల్ కంపెనీల మోసాలను ఆదుకోవాలి పామాయిల్ రైతులను, కష్టపడి పంట పండిస్తున్న పామాయిల్ రైతులను. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆయిల్ ఫామ్ కి సరైన గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతా ఉన్నారు. తెలంగాణకి ఆంధ్రాకి దాదాపు 1800 రూపాయలు పైగా ధర వ్యత్యాసం కనిపిస్తా ఉంది. అట్లాగే ఈరోజు తెలంగాణలోనే 10,335 రూపాయలు ధర ఉంటే 931 రూపాయని మేము తగ్గిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆయిల్ ఫెడ్ వారు ప్రకటించారు. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గిందని చెప్పేసి ఈ ధర తగ్గించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఆంధ్రలో కూడా ఆ ధర మరింత తగ్గే పరిస్థితున్నది. ఇప్పుడు 8,300 రూపాయలు, 8,400 రూపాయలు అని చెప్పేసి ఇవాళ ఆయిల్ ఫామ్ టన్ గిల్లలకి ధర చెప్తా ఉన్నారు. దాదాపు అన్ని కంపెనీలు కూడా ఇవాళ ధర తగ్గించేసి రాష్ట్ర ప్రభుత్వం మేము కంపెనీలతో చర్చిస్తామని చెప్పేసి మీటింగ్ పెట్టారు. కానీ ఎక్కడ కూడా కంపెనీలు రైతులకి సరైన ధర ఇచ్చే దానికోసం అంగీకారం ఇచ్చట్లేదని చెప్పేసి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ప్రకటించారు. కంపెనీలు ఇష్టారాజ్యంగా వారేస్తామని చెప్పేసి రాష్ట్ర మంత్రి గారే ప్రకటించడం జరిగింది. మరి ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దారుణం ఏముందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒక పక్కనేమో తెలంగాణలో కాస్త ఎక్కువ ధర వస్తా ఉంటే ఆంధ్రాలో తక్కువ ధర వస్తా ఉంది. కానీ ఇక్కడ చింతలపూడి మండలం చింతంపల్లి ఫ్యాక్టరీ పరిధిలో ఈరోజు రైతులు అనేక రూపాయలు కూడా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బోరబండలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు రవినాయుడు, దేవమణి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీ బాబా ఫసీయుద్దీన్ గారి జన్మదిన సందర్భంగా బోరబండ డివిజన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వారిని ఆరోగ్యాలు ఉండాలనేది
బోరబండ డివిజన్లో ప్రతి ఒక్క మసీదులో మరియు గుడిల్లో, టెంపుల్లో, చర్చిల్లో ప్రార్థనలు చేయడం జరిగింది. మరియు బాబా ఫసీదుద్దీన్ అన్న గారు కూడా ఇక రానున్న రోజుల్లో ఉన్నత పదవులకు వెళ్ళాలని ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క బస్తీలో బోరబండలో గల 36 బస్తీలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వారి యొక్క ఆశయం ఏదైతే ప్రజలకు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశము, బోరబండను బంగారు బండగా తీర్చిదిద్దడంలో తను శ్రమిస్తున్న ప్రత్యేకించి కూడా వారు కూడా ముందు రానున్న రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ముఖ్య ఉద్దేశంతో బోరబండ కార్యకర్తలు శ్రమించి వారికి హరితార కార్యక్రమాలను కానివ్వండి, రక్తదాన కార్యక్రమాలు కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలను ప్రతి ఒక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసి అలాగే పనులను డిస్ట్రిబ్యూట్ చేయడము, చర్చిలలో ప్రత్యేకించి పూజలు చేయడము, తర్వాత మసీదులలో నమాజు చేయడము, తర్వాత చర్చిలో ప్రార్థనలు చేయడము, అలాగే గుడులలో కూడా ప్రత్యేకించి వారికి అభిషేకాలు చేయడం జరిగింది. అయితే గత 3-4 రోజుల కింద వారు తల్లిగారు మరణించినప్పుడు కూడా ఏ వేడుకల్లో పాల్గొనే ఇష్టం లేదని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ కార్యకర్తలు అభిమానంతో మన నాయకునికి వాళ్ళు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి రక్తదానం వల్ల ఇంకో ప్రాణం నిలబడుతుంది కాబట్టి ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అన్నదాన కార్యక్రమం అయితే ఆకలితో అలమటించే వారికి కూడా ఒక పూట భోజనం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి హరితహారం అనే కార్యక్రమం కూడా చెట్లను నాటడంతో నీడను మరియు ఆక్సిజన్ని మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనాను కూడా తరిమే ఒక ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున సైంటిఫిక్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు కూడా ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీ బాబా ఫసీదుద్దీన్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు బోరబండ డివిజన్ తరఫున తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని రష్ ఆసుపత్రి నూతన బ్రాంచ్ను స్థానిక ఎమ్మెల్యే వివేక్తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ప్రారంభించారు. నగర శివారు ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సౌకర్యాలు కలిగిన ఆసుపత్రి అందుబాటులోకి రావడం శుభ పరిణామం అని ఈటెల రాజేంద్ర పేర్కొన్నారు. లాక్డౌన్లో అనేక వర్గాల ప్రజలు తమ బాధను ప్రభుత్వానికి తెలుపుతున్నారని అన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రభుత్వానికి ఎంతో బాధ్యత ఉందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉందని ఆయన అన్నారు. కొంపల్లి ఏరియాలో రష్ హాస్పిటల్స్ అనేక సంవత్సరాలుగా సర్వీస్ అందిస్తూ ఉంది. కొత్త బ్రాంచ్ కొంపల్లి గ్రామంలో, ఈ కొంపల్లి రోడ్డు హైవే కాబట్టి నిత్యం అనేక యాక్సిడెంట్స్ కేసు వచ్చే ఆస్కారం ఉంది. పట్టణానికి పోవాలంటే, హైదరాబాద్ పోవాలంటే టైం పట్టి కొంత డెత్ రేట్ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో యాక్సిడెంట్ కేసు త్వరగా చికిత్స అందించే దాంట్లో భాగంగానే ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డు, ఈ ప్రాంతం అంతా కూడా విపరీతమైన డెవలప్మెంట్ ఉండేటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ పెరిగిన జనాభాకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్స్ అవసరం ఉంది. కాబట్టి ఈ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ సెంటర్ స్థానిక ప్రజానికానికి వైద్యం అందించడమే కాకుండా యాక్సిడెంటల్ కేసుకి త్వరితగతిన వాళ్ళకి చికిత్స నిర్వహించాలని, వాళ్ళకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్రంలో పెరుగుతున్న కూడా ఉన్నటువంటి పరిస్థితిలో మా శాసనసభ్యులు ప్రయత్నం చేస్తాను. ప్రజలకున్న అప్పీల్ ఏంటంటే, లాక్డౌన్ ఎత్తివేయడం కోసం అనేక వర్గాల ప్రజలు మా ఉపాధి పోతుంది, మేము బతకలేకపోతున్నాం, మాకు సూసైడ్ తప్ప వేరే మార్గాలు బాధపడుతున్నాం. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కల మీద వాళ్ళకు కూడా జీవన విధానం కష్టమవుతున్న పరిస్థితులు చూస్తాను. ఈ రోడ్డు సాక్ష్యం. కొంపల్లి రోడ్డు కొన్ని లక్షల మంది పిల్ల జిల్లా కొత్తకోట కోసం వచ్చిన వాళ్ళు ఎక్కపోయినా చూసింది. కాబట్టి మనం లాక్డౌన్ ఎత్తివేయకపోతే ఉపాధి లేదు, అట్లా చచ్చిపోవడంలో సైతం పెరిగే ఆస్కారం. కాబట్టి లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు కొంత సెల్ఫ్ నియంత్రణ పాటించకపోతే ఇది మరింత స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజల్ని నేను కోరుతున్నా, అప్రమత్తంగా ఉండమని, ఎవరికి వాళ్ళుగా సెల్ఫ్ ఇంపోజ్ చేసుకొని క్రమశిక్షణతో ఉండాలని, ఈ వైరస్ స్ప్రెడ్ని ఆపగలిగేటువంటి శక్తి ప్రభుత్వాలకు ఎంతో ఉందో ప్రజలకు కూడా అంతే ఉందని చెప్పి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మంత్రి మల్లారెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తమ ఇంటి ఆవరణలో పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు.
కొంచెం ఇటు చూడండి సార్. గొప్ప చెప్పు అది ఎత్తుకపో కాకా కట్టారు కదా అదే జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలోని పలు వార్డులను స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా జిల్లా కలెక్టర్ జి రవి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా శానిటేషన్ చేయాలని, నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హనుమన్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మనం రెగ్యులర్గా శానిటైజేషన్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, అంటువ్యాధులు రాకుండా ఉండడం కోసం అటు పల్లెల్లో కానీ ఇటు పట్టణాల్లో కానీ స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ టేకప్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఐడెంటిఫైడ్ అయిన ప్రాబ్లమ్స్ని కొన్ని సార్ట్అవుట్ చేయడం, మేజర్గా డ్రైన్స్ క్లీన్ చేయడం, లోపల యాంటీ లార్వల్ ట్రీట్మెంట్, మస్కిటోస్ దోమల ఇది కరగకుండా రాకుండా అనేది ఎక్కువ ఫోకస్ చేస్తాం. అవసరం మన దగ్గర అడిషనల్ లేబర్ పెట్టుకోండి, డ్రైవ్ లాగా కాబట్టి అడిషనల్ లేబర్ పెట్టుకోండి, అడిషనల్ మెషినరీ పెట్టుకోండి. అంటే వాళ్ళ కూలీకి ఎంత ఇస్తారు సార్ అమౌంట్ సార్? దినసరి కూలీకి ఎంత సార్? లేబర్కి ఎంత ఇస్తారు అన్నది నేను ఏం చెప్తాను. నామ్స్ చాలా తక్కువ డబ్బు వస్తుంది, ఇప్పుడు పని చేయడానికి వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఎందుకు అని అంటే నిన్న ఈవినింగ్ నేను వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 3700 మంది వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నారు. చిన్నవి పెద్దవి కలుపుకుంటే అంటే యావరేజ్గా ప్రతి గ్రామ పంచాయతీకి 10 నుంచి 12 మంది పనిచేస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రైతులకు ఎరువుల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి, రైతు ఒక రాజులాగా బతకాలని చెప్పేసి, రైతుల కళ్ళల్లో ఆనందం, ముఖం పైన చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో మన రైతులకు సంక్షేమాన్ని కొరకని ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేశారు. ఆ తర్వాత 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చి రైతులు పంటలు పండించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇదే కాకుండా ఇంకా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతులకు పెట్టుబడి డబ్బులు లేక రైతులందరూ కూడా వలసపోయి హైదరాబాద్కి వెళ్ళి లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళి బతికే పరిస్థితి దూరం చేయాలనే ఉద్దేశంతో రైతులకు రైతు బంధు పథకం ద్వారా సంవత్సరానికి ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున వాళ్ళకు అది కూడా అందించడం జరుగుతుంది. రైతులకు అదే మాదిరిగా
రైతు బీమా కార్యక్రమం పెట్టేసి రైతులకు 8 రోజుల లోపలనే రైతులు చనిపోతే రైతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా అది కూడా కార్యక్రమం ప్రభుత్వమే మొత్తం భరించి ప్రభుత్వం ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా సొసైటీని కూడా బలోపేతం చేసి సొసైటీ ద్వారా రైతులకు ఇంకెక్కువ రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి గారు సొసైటీ ఇప్పుడు ఈ నారాయణఖేడ్ సొసైటీకి ఉదాహరణ మన సొసైటీకి PCS నారాయణఖేడ్కి 50 లక్షల రూపాయలు మళ్ళీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇంకా నేను నారాయణఖేడ్కి ఇంకా ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. వారికి GM గారికి సంగారెడ్డిలో GM గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒకటి అది కళలాగానే మిగిలిపోతుండే. చెప్పులు లైన్లో పెట్టి ఫర్టిలైజర్ తీసుకునే పరిస్థితి అప్పుడు గతంలో రైతులకు ఉండేది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ కాకముందే సొసైటీస్కు DCCB బ్యాంక్ ద్వారా 10 లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి 10 లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ఫర్టిలైజర్ సీజన్ రాకముందే ఇంకా సోయింగ్ సీజన్ రాకముందే ఫర్టిలైజర్కి మన దగ్గర షెల్టర్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా గవర్నమెంట్ బఫర్ స్టాక్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడు అయినా సరే రైతులకు ఎలాంటి గత 6 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. రైతు బంధు ఆపేస్తారు, ఇది ఆపేస్తారు. ఏది కూడా ఆపేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ ఆలోచన ఒకటే, మనం ఎంత సాయం చేసినా రైతు డిమాండ్ లేని పంట కనుక పెట్టుకుంటే రైతు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ డిమాండ్ లేని పంట పెట్టుకోకుండా ఏ పంటకైతే డిమాండ్ ఉందో అదే పంట పెట్టుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేట బ్రిడ్జి వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడింది. రాజస్థాన్ నుంచి నిత్యావసర సరుకులైన జీలకర్ర సంచులు లోడుతో వెళ్తున్న లారీ టైర్ పగలడంతో అదుపు తప్పి నేరుగా బ్రిడ్జ్ కిందికి దూసుకుపోయింది. అదుపు తప్పిన లారీ ఒక్కసారిగా బోల్తా పడడంలో అందులో నుంచి డ్రైవర్ క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. లారీ బోల్తా పడ్డ విషయాన్ని గమనించిన స్థానికులు లారీ నుంచి డ్రైవర్ని క్లీనర్ని బయటకు తీసి వారి ప్రాణాలను కాపాడారు. వెంటనే 108కి సమాచారం అందించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో కరోనా నేపథ్యంలో ఊరిలో ఉన్న నిరుపేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన 7 యువకులు నిరుపేద కుటుంబాలకు 16 రకాల నిత్యావసర సరుకులను గ్రామ సర్పంచ్ రజితా సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, ఎంపీటీసీ సబిత, ఆంజనేయులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముస్తాబాద్ మండలంలో చీకోడు గ్రామంలో మన ఊళ్ళో ఉన్న మొత్తం అవటాపులో ఉన్న సభ్యులు వాళ్ళు ముందుకొచ్చి కరోనా నేపథ్యంలో అందరికీ 7 సభ్యులు ముందుకొచ్చి ఆ 7 సభ్యులు వాళ్ళు ఎప్పుడో నుంచో ఫోన్ చేస్తున్నారు. నేను ఇదివరకు కూడా ఇదే రకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా తప్పిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము అనుకొని ఉప సర్పంచ్ గారికి మాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే వీళ్ళందరినీ ఒక 65 మందిని ఎంపిక చేసి ఈ నిత్యావసర సరుకులు 16 రకాల నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఉప్పు, పప్పు, నూనె అన్నీ కలిసి 16 వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఈ కరోనా నేపథ్యంలో మన అందరము భాగస్వామ్యం అయినాం కాబట్టి దీన్ని తరిమి కొట్టాలంటే మనము చాలా వరకు మాస్కులు ధరించుకొని బయటకు రావాలి. ఏదన్నా నిత్యావసర వస్తువులే కానీ ఏదైనా పని ఉన్న ఎడల ఒక ఇంటి యజమానిగా వచ్చి చూసుకోవాలి. ఈ యూత్ పిల్లలు కానీ వాళ్ళు అంతా అగాధం తిరిగి ఈ కరోనాను మనము దగ్గరికి చేరదీయకుండా దూరం తరిమి కొట్టాలని. అందరికీ నమస్కారం. ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం గల్ఫ్లో ఉన్నటువంటి ఒక 7 సభ్యులు కలిసి మా వంతు కూడా మేము చీకోడు గ్రామానికి ఎంతో కొంత కృషి చేస్తామనే ఉద్దేశం కొద్దీ గొప్ప మనసుతోటి వాళ్ళు ముంగడికి వచ్చి
ఇటువంటి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమంలో వాళ్ళంతూ ఆర్థిక సాయం అందించినటువంటి ముఖ్యంగా 7గురికి మా చీకోడు గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు, ఎంతోమంది దగ్గర ఉంటుంది, కానీ అది పంచిపెట్టేటువంటి గొప్పతనము వీళ్ళు ఎంతో. అదేదో పెద్ద ఇంజనీర్లు కాదు, వాళ్ళు చేసేటువంటి పని మామూలు పనే అయినా కానీ వాళ్ళు గొప్ప మనసుతోటి ఇంత పెద్ద కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళకు పేరున వాళ్ళకు నా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మా సిబ్బందికి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. 1 కాదు 2 కాదు 17 రకాల నిత్యావసర వస్తువులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా 70 మంది కుటుంబాలను ఎంపిక చేసి, నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఈరోజు అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పిన మాట నేటి వరకు అమలు చేయకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద కార్యకర్తలు చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఒకరికి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని, ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్, ఓర్గంటి తిరుపతి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా ఇల్లు ఇచ్చి తీరుతాం, బంగారు తెలంగాణ నిర్మిస్తామని గొప్ప మాటలు చెప్పి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన 6 సంవత్సరాలు అయితా ఉన్నా కూడా ఇంతవరకు ఒక్క పేద ప్రజలకు కూడా, ఒక పేద కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని నీచపు చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ముస్తాబాద్ మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినా కూడా ఇప్పటికీ ఆ ఇళ్లకు పగుళ్ళు వస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఒక్క ఈ నిరుపేద కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదంటే నియోజకవర్గం మీద కేటీఆర్ గారికి ఎంత ప్రేమ ఉన్నదనే విషయం అందరికీ అర్థమవుతూ ఉన్నది. కనీసం ఇంద్రమ్మ ఈ కాలనీకి పోవాలంటే కూడా సరైన రోడ్డు ముస్తాబాద్ మండల కేంద్రంలో లేదంటే అసలు నువ్వు ఇంద్రమ్మ కాలనీని డబుల్ బెడ్రూమ్ల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముస్తాబాద్ మండలంలోనే కాదు, సిరిసిల్ల నియోజకవర్గంలోనే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నా గుండెకాయ, నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల అని చెప్తా ఉన్నావు. నువ్వు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చినావని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నావు, మిషన్ భగీరథ అని 40,000 కోట్లతో రాష్ట్రం అంతటా నీళ్ళు ఇస్తా ఉన్నావు. ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో నువ్వు ఎన్ని ఇళ్లకు మంచి నీళ్ళు ఇస్తున్నావు అని ఈ సందర్భంగా నిన్ను అడుగుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణలో 10th పరీక్షల నిర్వహణపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష. కరోనా లాక్డౌన్ అంశాలపై రేపు సాయంత్రం 4:30 అధికారులతో సమావేశం. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో షట్డౌన్ దిశగా హైదరాబాద్. 3 రోజుల పాటు హైదరాబాద్ను షట్డౌన్ చేసే యోచనలో కేసీఆర్. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని రష్ ఆసుపత్రి నూతన బ్రాంచ్ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సౌకర్యాలు కలిగిన ఆసుపత్రి అందుబాటులోకి రావడం మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇంటి ఆవరణను శుభ్రం చేసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ప్రజలు ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచన. మాస్క్ వేసుకోకపోతే 200 రూపాయల ఫైన్. స్వీయ రక్షణే కరోనా నుంచి బయటపడేలా చేస్తుందన్న కర్నూలు మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ హెచ్చరిక. పశ్చిమ గోదావరి జిల్లా కండ్రికాలో ఆయిల్ ఫామ్ రైతుల సదస్సు. ఆయిల్ ఫామ్ గెలలను గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేట బ్రిడ్జి వద్ద లారీ బోల్తా. లారీ నుంచి డ్రైవర్ను, క్లీనర్ను బయటకు తీసి ప్రాణాలు కాపాడిన స్థానికులు.
మరింత సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.